అబ్బో చాన్నాళ్ళకి లక్ష్మీ పార్వతక్క మీడియా ముందుకు వచ్చింది. ఆ మధ్య లండన్కో ఆస్ట్రేలియాకో పంపించినట్లున్నారు సాధ్యల వారు. ఆ రుణం తీర్చుకోవడానికి బాబుగారు అబ్బాయి శనిబాబుని తిట్టడానికి వచ్చేసింది పారక్కాయ్. సరే చేసేదే ఉంది, వచ్చాక మనకు తప్పదు కదా. ఆమె బాధ ఏందో విందాం రండి. ఇదిగో లక్ష్మీ పార్వతి, నీ ప్రాబ్లం ఏందో చెప్పు అన్నట్లు విదేశీ ప్రయాణం బాగా జరిగిందా? వైసీపీ పిల్లకాయలు ఘన సన్మానాలు గట్రా చేసేసినారా? నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ ఒక్క రోజైనా ఈ భేద పలుకు పలికారా? లేకపోతే మరి మీకు నేనేమి చెయ్యలేను, చాలా నిస్సహాయంగా ఉన్నాను అనే మాట ఆయన నోటి నుంచి ఎప్పుడైనా వచ్చిందా? అందువల్ల ముఖ్యమంత్రి అంటే అట్లా ఉండాలా? రూపాయి సాయానికి డాలర్ కృతజ్ఞత చూపించడం అంటే ఇదేనేమో పారక్కాయ్. ఏందేంది జగన్ రెడ్డి అడిగిన వారికి కాదనకుండా అన్నీ ఇచ్చేసాడా? ఎందుకు ఇవ్వలేదు? చాలా బాగా ఇచ్చేసాడు. పెదిరెడ్డికి ఏమో అటవీ భూములు ఆక్రమించుకోమని, చెవిరెడ్డికి ఏమో మద్యం కుంభకోణం తాలూకా డబ్బుని దేశాలు దాటించమని, సాధ్యులకేమో సకల శాఖలు చూసుకుంటూ మూటలు తాడేపల్లికి పంపించమని, సుబ్బారెడ్డికేమో నెయ్యిలో కల్తీ చేసుకోమని, కేజీకి 25 రూపాయలు కమిషన్ నొక్కేయమని, బోమనకేమో పరకామణి దొంగ ఆస్తులు కాజేయమని అడిగినోళ్ళందరికీ అన్నీ ఇచ్చాడు. నిజమే, పాపం నీకే ఓ చిల్లర పదవి కాస్తంత కుక్క బిస్కెట్లు ఇసిరిస్తాడు. అందుకే నువ్వు ఫారిన్ నుంచి వచ్చి మరీ బొవ్వ అంట ఉన్నావు. అది సరే, ఇంతకీ ఎవరి మీద నీ కడుపు మంట? ఇదే ముఖ్యమంత్రి, ఇదేం పరిపాలన? పోనీ చేసావు, 2.5 లక్షల అప్పులు తీసుకొచ్చి, కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి పథకాల హామీలు ఏమన్నా ఒక్కటన్నా నెరవేర్చగలిగారా అంటే అది లేదు. తండ్రి కొడుకులు మాత్రం బయలుదేరుతున్నారు. ఏది ఈవెంట్ షోలకి. ఈవెంట్స్ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే, ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు. దానికి 60,000 కోట్ల రూపాయలకు అసలు లెక్కలు కూడా చూపలేదని కేంద్ర ప్రభుత్వం అడిగింది. దానికి ఇంతవరకు సమాధానం లేదు. అవి దారి మళ్లిపోయినాయి. గతంలో కూడా 14 నుంచి 19 వరకు ఇతని పరిపాలనా కాలంలో కూడా 1,50,000 కోట్లు బ్యాంకులో లెక్కలు చూపకుండానే మాయమైపోయినాయి. మరి వాటి మీద ఎందుకనే నియంత్రణ లేదో కేంద్ర ప్రభుత్వం మరి అర్థం కాదు. నేను చూస్తా ఉంటే మా ఊర్లో సోది చెప్పే సోదమ్మ, బాడాయి ముచ్చట్లు చెప్పే తుపాకీ రాముడు కంబైన్డ్ గా గుర్తొచ్చేస్తా ఉన్నారు. వాళ్ళు అంతే, ఆధారాలు సాక్ష్యాలు లేకుండా నోటుకొచ్చినంత తప్పుడు కూతలు కోస్తా ఉంటారు. ఏందేంది 60,000 కోట్లకు లెక్కలు లేవా అని కేంద్రం నీకు చెప్పిందా? 2014 నుంచి 2019 వరకు 1,50,000 కోట్లు డబ్బులు మాయం చేశారా? మరి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఏం పీకాడు? ఏసాన చేయించాలి కదా, ఎందుకు పట్టించుకోలేదు? సొల్లి కబుర్లు చెప్పడం కాదు. అప్పుడు అవినీతి జరిగిందని అంటే మరి 5 ఏళ్ళు సీఎంగా ప్రభుత్వం నడిపిన జగన్ రెడ్డి ముద్దు నిద్రపోయాడని అనుకోవాలా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి పారు అక్కాయ్. ఇదిగా మరి అవన్నీ చూసుకోవాలి కదా. ఈ విధంగా ప్రజల సొమ్మును కాజేయటమే వీళ్ళకు ఒక లక్ష్యం తప్ప పరిపాలించాలి అనేది ఎక్కడ ఏ కోశానా లేదు. ప్రజలంటే వాళ్ళకి చాలా చులకన, చిన్న చూపు. ఎంతసేపు అధికారం, ఎందుకంటే డబ్బు సంపాదించుకోవాలా, ఆ డబ్బు ఖర్చు పెట్టి అందరినీ మేనేజ్ చేసుకోవాలి, వ్యవస్థలన్నిటినీ కూడా మేనేజ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఒక షో చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా అలాంటిదే నిన్న చూసాం మేము. ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో మరి భామిని స్కూల్లో చాలా ఈవెంట్ జరిగింది. అక్కడ పెద్ద ఈవెంట్. ఏంది పారకాయో, అల్లుడిని కనపడకుండా తెగ పోగొడుతున్నావు. ఇందాకేమో బ్రహ్మాండమైన ఈవెంట్ చేసేస్తాడన్నావు, ఇప్పుడేమో పెద్ద ఈవెంట్ చేసాడంటా ఉన్నావు. కొంపదీసి జగన్ ఇంకా సీఎం కాలేడని నీకు తెలిసిపోయిందా ఏంది? ఎప్పటి నుంచే కాకాపడుతున్నావు? నువ్వెంత దువ్వినా ఇదిగా పార్టీ గేట్ కూడా ముట్టుకోనివ్వరు చంద్రబాబు, గుర్తెట్టుకో. జగన్ రెడ్డి అయితే 10 పరకో ఇచ్చి నేను వాళ్ళని తిట్టుకోమని వాడుకుంటాడు, కానీ నువ్వు శాతబొట్టు కన్నా ఈయనమని బాబు గారు మా బాగా తెలుసు. వదిలేసిన జగన్ భజన చేసుకో, 4 చిల్లర రూపాయలన్నా వస్తాయి. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన స్కూల్. ఇది చూడండి,
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్కూల్ కట్టించారు. ఆయన కట్టించిన స్కూల్లో నాడు నేడు క్రింద దాన్ని ఎంతో డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు క్రింద అక్కడ అద్భుతంగా ప్రతి స్కూలు కొన్ని వేల స్కూల్స్. అందుకని ఆయన టైంలో అసలు ఎక్కడ నో వేకెన్సీ, ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ దొరకలేదు. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళ పిల్లల్ని మరి గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తే స్కూల్ ఇక్కడ విజయవాడలో చూశాను నేను, ఎక్కడికి వెళ్ళినా కూడా లేవు, ఖాళీలు లేవనే బోర్డే కనపడింది. అంత అద్భుతంగా జరిగింది ఆనాడు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇక్కడ ఈ తండ్రి కొడుకుల మెగా షోలు ఎక్కడ చూడలేక చస్తా ఉన్నారు జనాలు. జగన్ రెడ్డి పరదాలు కట్టుకుని హెలికాప్టర్లో గాలి తిరిగాడు కదా, మరిచిపోయేవా? ఏందేంది జగన్ హయాంలో గవర్నమెంట్ స్కూల్స్లో సీట్లు దొరకలేదా? నిజమా? అరే మాకు తెలియదే. ఏందేంది ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా వాళ్ళ పిల్లల అడ్మిషన్ కోసం గవర్నమెంట్ స్కూల్స్ కోసం తిరిగిరా? ఈజీవాడలో చూసేవా? ఏంది ఫారెన్లో బాగా నిద్ర పట్టేసరికి కలగని అన్నావా? ఏంది పారక్కాయ్? అంత సీన్ ఏమీ లేదు. నాడు నేడు అని ట్యాబ్లను పిల్లకాయల జీవితాలు నాశనం చేసేసాడు. ఇగో జగన్ రెడ్డి ఒక్కో ట్యాబ్ మార్కెట్ రేట్ కంటే 2 రెట్లు ఎక్కువ కొని ఖజానాకు పెద్ద బొక్కెట్టేసేది. అవన్నీ తెలుసు కూడా భజన చేయడం, వాళ్ళ స్కూళ్ళు బాగుపడ్డాయి అనడం చూస్తా ఉంటే నవ్వుతా ఉంది. నిజంగా నువ్వు అన్నట్లు జగన్ రెడ్డి పరిపాలన అమోఘంగా ఉంటే 151 నుంచి 11 సీట్లకి ఎట్టా పడిపోతారో చెప్పు. జనమేమో అమాయకులు కాదు, నీలా పేటీఎం సిల్లర్ బ్యాచ్ అంతకన్నా కాదు. వారానికి 5 రోజులు తిరుగుతారు, మరి చాపర్లో తిరుగుతూనే ఉంటారు. ప్రభుత్వ సొమ్ము ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికీ లోకేష్ 86 సార్లు 90 సార్లు ఆయన వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ఆయన అంతే, చంద్రబాబు అంతే. వీకెండ్ వస్తే ఎక్కడుంటారో కూడా తెలియదు. ఇదిగాక చాపర్లు తీసుకొని విదేశాలకు కూడా తిరుగుతున్నారు. అంతా ప్రజల సొమ్మే. ఇలా కోట్ల రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నటువంటి వీళ్ళు అప్పుడప్పుడు షో చేస్తుంటారు. అప్పుడు గోదావరి పుష్కరాల్లో పెద్ద షో చేశారు కదా, అంత సినిమా వాళ్ళని పిలిచి, డైరెక్టర్ని పిలిచి, కెమెరాలను పిలిచి, మొత్తం ఇంటర్నేషనల్ మీడియాను పిలిచి, ఈయనేదో పెద్ద లక్షల మంది తన కోసమే వచ్చినట్టు సాధారణంగా జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం తనకు అనుకూలంగా ఒక ఈవెంట్ గా మార్చడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్య, అతనికి అబ్బినటువంటి విద్య అది. అదే విధానంలో ఆ రోజు అట్లా చేసి పాపం 29 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేట్టు చేశాడు ఈ మహానుభావుడు ఇతని షో కోసం. సీఎంగా ఉన్నప్పుడు జగన్ దేంట్లో తిరిగాడక్కాయ్? రిక్షాలో తిరిగాడా? హెలికాప్టర్లో పక్కనున్న తెనాలు కూడా వెళ్ళాడు కదా, మరిచిపోయేవా? ఆయన తిరుగుతూ 222 కోట్ల ప్రజాధనాన్ని తగిలేశారు పారక్కాయ్. ఈ విషయం నీకు తెలుసా? ఆర్టీఐ అని ఉంటుంది, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అందులో అప్లై చేసి చూడు, ఎవరెవరు ఎంత ఖర్చు చేసి విమానాల్లో తిరిగారో చెప్తారు. ఆధారాలు లేకుండా వీధి పంపుల కాడ ఆడలేడీస్ వాగినట్లు వాగితే జనం ఊరుకోరు. లోకేష్ పవన్లు సొంత డబ్బులతో చాపర్లో తిరుగుతున్నారు, కావాలంటే లెక్కలు తీయించు. తొర్రిపళ్ళ అని ఇలా మాట్లాడుకో. అయినా 80 ఏళ్ల వయసులో నువ్వు టింగరంగా అంటూ విదేశాలు వెళితే లేనిది వాళ్ళు వెళితే వచ్చిందా? ఆయన మెగా పేటీఎం గురించి నువ్వు మాట్లాడుతా. ఇగో వచ్చిన పుష్కరాల మ్యాటర్ ఎందుకు పారక్కాయ్? అది నీలాగే గతించిన గతం. ఇదిగో భూతకాలం వద్దు, వర్తమాన కాలంలోనికి రా, నిద్రలే. చివరాఖరిగా నీ వైపు నుంచి ఒక్క సలహా ఇచ్చి వెళ్ళు లక్ష్మీ పార్వతకాయ్. నేను చెప్పేది ఏంటంటే శుభ్రంగా 3 రిజైన్ చేసి వెళ్ళిపోండి. ఎలక్షన్లు వస్తాయి, బ్రహ్మాండంగా ఎలక్షన్లో ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు కావలసిన ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ అసమర్థ ప్రభుత్వం? సంవత్సరంన్నరే ఈదలేనటువంటి ప్రభుత్వం ఇంకా 3 ఏళ్లు ఎట్లా ఈతారండి వీళ్ళు? ఇంకా 3 ఏళ్లు ఎలా గడుస్తుంది? ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయినటువంటి అప్పులు ఇంకా రేపు 1 రూపాయి కూడా పుట్టదు. ఇప్పటికీ అమ్మేశారు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్నిటినీ కూడా అమ్మేశారు. మరి మిగిలినటువంటి రోజులు ఎలా గడుస్తాయి? ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఉద్యోగులు చూస్తే అట్లాగే ఉన్నారు, వాళ్ళకి జీతాలు కూడా పట్టలేదు 1వ తారీఖున. వాళ్ళు అల్లాడిపోతున్నారు, వాళ్ళకి ఇచ్చిన హామీలు గాలికి పోయినాయి.
ఏందేంది బాబు పవన్ లోకేశులు రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయా? పోనీ జగన్ని సజ్జల్ని నిన్ను వారి ప్లేసులు రాసిస్తారేమో. మీరు ఏలని చూద్దాం. ఏజ్ పెరిగింది కానీ బుద్ధి జ్ఞానం రాకపోతే ఎట్ట పారకాయ. లక్షణంగా ఏడాదిన్నర నుంచి ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులు ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా జీతాలు అందుకుంటా ఉన్నారు. 5 ఏళ్ళు ఏ నెలలో అయినా 1వ తేదీన జీతాలు పెన్షన్లు ఇచ్చారా? నువ్వా మాట్లాడుతూ ఉన్నావు? అయినా 3 రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఏ తలకమాసినోడు నీకు ఆ సలహా ఇచ్చాడు? వాళ్ళ బలం 164. 3 కాదు 30 మంది రాజీనామా చేసిన ప్రభుత్వానికి డోకా ఉండదు. అయినా వైనాట్ 175 అన్న ఉత్తర కుమారుని వదిలేసి బేషుగ్గా పరిపాలిస్తున్న కూటమి నేతలు అంటానికి అది నోరా నరసరావుపేట మురికాలవా? చాలే లక్ష్మీ పార్వతి, నీ టికెట్ డబ్బులకు సరిపడా చాలా మాట్లాడావు. లేక ఇగో బయలుదేరు. ఈసారి పాకిస్తాన్ పంపమని జగన్ రెడ్డిని అడుగు. అక్కడ మీ రప్పా రప్పా ఫ్యాన్స్ చాలా మంది ఉంటారట. అక్కడికి కూడా వెళ్ళిరా. ఇంకా నన్ను వదులు.